ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 3వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్ర మాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి షష్ఠి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:50 నుండి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:41 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం సప్తమి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:41 నుండి ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:12 వరకు. నక్షత్రం రోహిణి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:49 నుండి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:02 వరకు. తదుపరి నక్షత్రం మృగశిర ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:02 నుండి ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:51 వరకు. తదుపరి నక్షత్రం ఆరుద్ర ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:51 నుండి ఏప్రిల్ 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:20 వరకు. కరణం కౌలవ ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:50 నుండి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:41 వరకు. తైతుల ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:41 నుండి అదే రోజు రాత్రి 9:41 వరకు. గరజి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:41 నుండి ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:22 వరకు. యమగండకాలం ఉదయం 6:12 నుండి 7:44 వరకు. గుళికా సమయం ఉదయం 9:16 నుండి 10:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:06 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వజ్రము మధ్యాహ్నం 12:21 నుండి 1:52 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం రాత్రి 9:28 నుండి 10:59 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:23 వరకు. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయము ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:02 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 11:54 సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 6:21 వరకు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు అనవసరమైన ప్రయాణాలను మరియు అక్కర్లేని ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. ఈ రోజంతా కూడా కొత్త శక్తితో ఈ రాశివారు పనిచేస్తారు. తల్లిగారి నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను పొందుతారు. ధనానికి సంబంధించిన చింత ఈ రోజు ఉండదు, కానీ ఖర్చులు పెరిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించేటందుకు కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీని వలన భవిష్యత్తులో మంచి పెట్టుబడులను పెట్టవచ్చు. అన్ని విధాలా సుఖంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అంతేకాకుండా మీకు వ్యతిరేకంగా ఉన్న మీ ప్రత్యర్థులకు మీ నిర్దోషిత్వం నిరూపించబడుతుంది. మీకున్న పరిచయాల ద్వారా లేదా ఆన్లైన్ కార్యకలాపాల ద్వారా మంచి సమాచారాన్ని ఈరోజు పొందుతారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. కొత్త కెరియర్ కోసం అవకాశాలు సైతం లభిస్తాయి. అనుకోని ఒక సమావేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తితో కలవటం వలన మీ కెరియర్ దిశ మారిపోతుందని చెప్పవచ్చు. డబ్బును ఆదా చేయటం మీకు సులభమవుతుంది. మంచి ఆదాయం వృషభ రాశి వారికి భవిష్యత్తు గురించి ఆలోచించేటందుకై అనుమతినిస్తుంది. వ్యాపారస్తులు ప్రస్తుతం వ్యాపారంలో ఏం జరుగుతుందో అని దానిపై దృష్టిని కేంద్రీకరించడం చాలా మంచిది. వ్యాపార నిర్వహణ మెరుగ్గానే ఉంటుంది. వ్యాపారంలో ఎవరి నుండి ఏది కూడా రుణంగా తీసుకోకూడదు. వ్యాపారంలో ఏకాగ్రత చాలా అవసరం. వ్యాపారంలో ప్రారంభించిన పనుల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది, అయితే శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది. చాలా కొద్ది మందిలో మాత్రం ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఈ రాశివారు చేసే శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా చాలా సులభంగా నెరవేరుతాయని చెప్పవచ్చు. అత్తగారి నుండి కొంత ఆర్థిక సహాయాన్ని సైతం సమయానికి అందుకుంటారు. ఈ కారణంగా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేటందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, అయితే ప్రయాణంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. చేసే ప్రయాణాల వలన లాభం అయితే చేకూరుతుంది. ఒక ముఖ్యమైన పని పూర్తవడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. అయితే ఖర్చులు పెరిగే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. సమాజంలో ఈ రాశి వారికి ఈరోజు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆస్తికి సంబంధించి
ఏదైనా ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే గనక దానికి కూడా ఈరోజు సరైన పరిష్కారం లభిస్తుందని చెప్పొచ్చు. ఆస్తి ఒప్పందం ఏదైనా ఇరుక్కుపోయి ఉన్నా కూడా దాన్ని ఈరోజు మీరు ఖరారు చేసుకుంటారు. వ్యక్తిగత పనులకు సంబంధించి ఈ రాశి వారికి కొత్త అంచనాలు ఉంటాయి. ఈ రాశి వారిలో కొంతమందికి ఒక అనుకోని ఘటన విచారాన్ని కలిగిస్తుంది. అయితే భావోద్వేగాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకండి. కొంచెం ధైర్యం కలిగి ఉండండి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈరోజు అదృష్టపరంగా చాలా యోగదాయకంగా ఉంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. చేసే ఉద్యోగం సైతం కలిసి వస్తుంది. మీ సంతానం పట్ల మీ బాధ్యతలన్నీ కూడా మీరు నెరవేరుస్తారు. మీ సంబంధాలన్నీ మధురంగా ఉంటాయి. అకస్మాత్తుగా ఇంటికి కొంతమంది అతిథుల రాక వలన మీ దినచర్య భంగం కలిగే అవకాశం అయితే ఉంది. అయితే మీరు మీ చిరాకు పుట్టించే స్వభావాన్ని వ్యక్తపరచకుండా ఉండాల్సి ఉంటుంది. పనికి సంబంధించిన కొన్ని పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవు కాబట్టి ఈ కోణంగా కొంచెం సహనాన్ని పాటించండి. కుటుంబంలో ఆనందం, శాంతి లాంటివి ఉంటాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సంతానం కావాలని కోరుకునే జంటలు ఈ రోజు శుభవార్తలను వింటారు. అయితే ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని కుటుంబ సమస్యలు అగౌరవపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ముఖ్యంగా తమ భావాలను అపరిచితులతో పంచుకోకుండా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను నలుగురిలో చర్చ చేయటం మానుకోవాలి. ఈ రోజు ద్వితీయార్థంలో పరిస్థితులు ఈ రాశి వారికి అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా ద్వితీయార్థంలో కొన్ని మంచి వార్తలను సైతం వింటారు. వ్యక్తిగత విషయాల్లో పురోగతి చూపించేటందుకే ఈ రాశి వారు కొంత ఓపిక పట్టడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ వలన జరిగిన ఒక తప్పు కారణంగా మీ పై అధికారులు మీపై కోపంగా ఉండవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారిని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. గురువారం నాడు ప్రయాణాదులకు దక్షిణ దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా జీలకర్రను గాని పెరుగును గాని నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రం బయలుదేరాలి. అదే సమయంలో ఈ రోజు పడమర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ ఇంద్రుడు మరియు శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారాలు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించాలి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవటం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. సప్తమి తిథి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రతిథి. సప్తమి రవాణా కార్యకలాపాలు, ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు, సంగీతం, నృత్యం, చర్చ, అలంకరణ, ఆభరణాల కొనుగోలు మరియు శారీరక వ్యాయామం ప్రారంభించడం వంటి పనులకు అనుకూలమైన తిథి. సప్తమి తిథి శ్రీరామ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మరియు శివాలయాలు సందర్శించడానికి, శ్రీ సూర్యభగవానుని ఆరాధనకు, ఆదిత్య హృదయ స్తోత్రం మరియు సూర్యుని మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేసి తద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని, మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.